వాక్యములను చదివేవాడు, వాటిని వినేవాడు, ఇందులో రాబడిన సంగతులను గైకొనేవారు ధన్యులు. రెవల్యూషన్ చాప్టర్ 1:3 says, దేవుని బిడ్డలారా ధన్యత్వం. సమయం సమీపించింది. బైబిల్ గ్రంథం బోధిస్తుంది, యేసు క్రీస్తు త్వరగా రానయ్యున్నాడు. ఆయన రాకడ సమయం సమీపించినది. చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం వింటున్నాం, యేసు ప్రభు త్వరగా వస్తున్నాడని. వచ్చిందా? ఏడ సమీపించింది. చాలా మంది లేచి నన్ను అడుగుతారు, సమయం ఏడ సమీపించింది భాస్కర్ గారు? నేను ఒక బహిరంగ సభలో మాట్లాడుతుండగా, ఒక చర్చి సమాజంలో మాట్లాడుతుండగా ఒక పెద్ద మనిషి లేచాడు, 8 years old man. లేచి అంటాడు, భాస్కరయ్య, జీసస్ ఈస్ కమింగ్ సూన్ అని నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఈ చర్చిల్లే వింటూ ఉన్నాను, ఇంకా రాలేదు. జీసస్ ఈస్ కమింగ్ సూన్, ఏడ సూను అన్నాడు. యేసు త్వరగా వస్తున్నాడని, ఏడ త్వరగా వచ్చాడు, 20 ఏళ్ళ నేను ఇంటనే ఉన్నా, ఇంకా రాలేదు అన్నాడు. అప్పుడు నేను చెప్పి, అయ్యా నీకు ఎన్నేళ్ళు అంటే 20 ఏళ్ళు అన్నాడు. అయ్యా యేసు ప్రభు దేవుని నువ్వు నమ్మినావంటే, బాప్తిజం తీసుకున్నావంటే, యేసు ప్రభు ఎవరో తెలుసా అంటే, యేసు ప్రభు నమ్ముకోలేదు, బాప్తిజం తీసుకోలేదు, కానీ ఆయన ఎవరు అంటే సంఘ పెద్ద. ఎవరు? సంఘ పెద్ద. ఈ సంఘ పెద్ద మీకు తెలియదు, కానీ ఇక ఈయన పోకడ అది సమీపంలో ఉంది. 80 ఏళ్ళు పడ్డాయంటూ ఇప్పుడు అప్పుడు గుట్టుకోమంటాడు. యేసు ప్రభు నువ్వు ఎరగలేదు కనుక యేసు ప్రభు నీ రక్షణ కొరకు ఆలస్యం చేయించున్నావు. హల్లెలూయా. ఆయన రాకడ సమీపంగా ఉంది, నీ పోకడ సమీపం ఉంది. నీ పోకడ సమీపం కాకమునిపే యేసు ప్రభు ఆలస్యం చేయించున్నాడు, ఎందుకనగా నిన్ను రక్షించడానికి. కనుక సమయం సమీపించింది. మనం ఎప్పుడు ఈ లోకం విడుస్తామో మనకు తెలియదు, దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు, కానీ మనమందరం కూడా ఒక రోజు ఈ లోకం విడవాలి. కనుక సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదివేవాడు, వినేవాడు, అంగీకరించి దాని ప్రకారం బ్రతికేవాడు